మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారని ప్రశ్నించారు. అతడి ప్రవర్తన అంతా వీడియో కెమెరాలో రికార్డ్ అయిందని పేర్కొన్నారు. కౌశిక్ వ్యవహార స్థాయిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయన్నారు. కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ సూచించారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బీఆర్ఎస్ సభ్యులు సభకు సహకరిస్తేనే సభలో ఉంచాలని, లేదంటే తదుపరి సమావేశాల వరకు సస్పెండ్ చేయాలని కోరారు. అసభ్యకరంగా, అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రూల్ బుక్ అధ్యక్ష, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాకు తెలిసి 2015లో హరీష్ రావు గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్స్ ఉన్నప్పుడే తెలంగాణ రూల్ బుక్ అమెండ్ అయింది. ఈ బుక్లో అధ్యక్ష పేజీ నెంబర్ 105 కమిటీ ఆన్ ఎథిక్స్, ఈ రూల్ బుక్లోనే 105 పేజీలో కమిటీ ఆన్ ఎథిక్స్ 288 రూల్ నెంబర్, ద కమిటీ షల్ ఎగ్జామిన్ every complaint concerning the unethical conduct of a member both within and outside the house referred to it by speaker or the house are taken by suo motu. దీన్ని తీసుకోవాల్సిందిగా అదే విధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నా. దీంట్లో సబ్ క్లాస్ 289 సబ్ క్లాస్ 2, ద హౌస్ మే ఆల్సో రెఫర్ కంప్లైంట్ ఆఫ్ అనెథికల్ కండక్ట్ ఆఫ్ ఏ మెంబర్ on a motion to the committee for inquiry and report. అధ్యక్ష, నేను ఒకటే మాట, డైరెక్ట్గా మా సభ్యులు వారు చేసిన విధానాన్ని, వారు వ్యవహరించిన తీరును చూసి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేయడని మా వాళ్ళు మాట్లాడి, నేను అట్లా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని, ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి, ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి, ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష.